ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాడు ఆ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశి థరూర్. శశి థరూర్ బహిరంగంగానే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చాడు, అభినందిస్తూ వచ్చాడు, పార్టీ నిర్ణయాలకు భిన్నంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఎపిసోడ్ అంతా మనకు తెలుసు. భారతీయ జనతా పార్టీ అందుకు శశి థరూర్ను చాలా గౌరవించింది. ఆపరేషన్ సింధూర్ పైన మల్టీ పార్టీ డెలిగేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన నామినేట్ చేయకముందే ఆయన నరేంద్ర మోడీ ఎంపిక చేసుకున్నాడు. అందుకు బహుమానంగా శశి థరూర్ అనేక దేశాల్లోనే కాదు, ఇండియాకు తిరిగి వచ్చాక కూడా ఆపరేషన్ సింధూర్ విషయంలో మోడీ నాయకత్వాన్ని ప్రైజ్ చేస్తూ కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ పైన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే శశి థరూర్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఇంటలెక్చువల్, అనుమానమే లేదు. ముఖ్యంగా యంగర్ జనరేషన్, సోషల్ మీడియా సావీ ఉన్న జనరేషన్లో శశి థరూర్ ఈజ్ హ్యూజ్లీ పాపులర్. ఆయనకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానానికి పడిసస్తారు లక్షలాది మంది. శశి థరూర్ కొత్తగా ఏ ఇంగ్లీష్ వాడతారు అని. సో ఆయన రాసే వ్యాసాల్లో మనకు కనబడుతుంది ఆ ఇంటలెక్చువల్ ఎబిలిటీ. హైలీ ఆర్టికులేటింగ్, రాయగలగడమే కాదు అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. అందువల్ల ఒక జనరేషన్ ఆఫ్ ఓటర్స్కు శశి థరూర్ ఇస్ వెరీ పాపులర్. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ తరఫున 4 సార్లు తిరువనంతపురంలో గెలవటానికి పార్టీకి శశి థరూర్ ఉపయోగపడ్డాడు. కానీ శశి థరూర్ అనుకున్నాడు, నాకన్నా పార్టీ గొప్పది కాదు, నేనే పార్టీ కన్నా గొప్ప. కేరళలో తాను 4 సార్లు ఎంపీ కావటానికి తన వల్లనే ఎంపీ అయ్యాడు తప్ప పార్టీ కాదు అనుకున్నట్లుగా బిహేవ్ చేశాడు. చాలామంది ఇంటలెక్చువల్స్కి స్వభావం ఉంటుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి, అరుణ్ శౌరి లాంటి వాళ్ళు చాలా అతిగా ఊహించుకుంటారు. కానీ ఊహించుకొని ఏం చేశారు, నరేంద్ర మోడీకే పంగనామాలు పెట్టే లెవెల్లో మాట్లాడారు. కానీ అల్టిమేట్గా పాలిటిక్స్లో వాళ్ళు ఏమీ రోల్ లేదు. మోడీకి డ్యామేజ్ చేయలేకపోయారు. సుబ్రహ్మణ్య స్వామి అడపాదడపా మీడియాలో వార్తలుగా మిగిలిపోయాడు. అరుణ్ శౌరి మీడియా మనిషి అయి కూడా వార్తల్లో అదృష్టమైపోయాడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో కూడా పొలిటికల్ పార్టీలో ఒక ఇంటలెక్చువల్ ఆ పార్టీకి ఎంత ఉపయోగపడ్డా ఆ ఇంటలెక్చువల్ పార్టీ కన్నా పెద్ద కాదు. అదే జరిగింది ఇప్పుడు కాంగ్రెస్లో. దానికి ఉదాహరణ నీలాంబూర్ ఉప ఎన్నిక. నేను ఉప ఎన్నికల పైన మాట్లాడినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 11,000 మెజారిటీతో గెలిచింది. మామూలు విజయం కాదు, 11,000 మెజారిటీ. ఈ సీటు వాయనాడ్ లోక్సభ సెగ్మెంట్లో ఉంటుంది. ఇది కాంగ్రెస్ సీట్ కాదు. లాస్ట్ ఎలక్షన్స్లో ఇక్కడ ఎల్డిఎఫ్ మద్దతుతో ఇండిపెండెంట్గా అన్వర్ అనే అతను గెలిచాడు. ఇతను తర్వాత పినరాయి విజయంతో పడక బయటికి వెళ్ళిపోవడం వల్ల, ఆయన వెళ్ళి తృణమూల్ కాంగ్రెస్లో కలవడం వల్ల ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో వాస్తవంగా ఎల్డిఎఫ్ సిట్టింగ్ సీట్లో కాంగ్రెస్ గెలవడమే కాకుండా 11,000 మెజారిటీతో గెలిచింది. ఇది యునీక్ సీట్ కూడా. ఎందుకంటే ఇక్కడ హిందూస్, ముస్లిమ్స్ ఈక్వల్గా ఉంటారు, క్రిస్టియన్స్ కూడా గణనీయమైన సంఖ్యలో ఉంటారు. అందుకే భారతీయ జనతా పార్టీ చాలా ఆశపడింది. పెద్ద ఎత్తున పోలరైజ్ క్యాంపెయిన్ నడిపింది. కాంగ్రెస్, సిపిఎంలు ముస్లిం ఫండమెంటలిజంకి అనుకూలంగా ఉన్నాయని, కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేకపోయింది. ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ కొట్టేశారు, సిపిఎం నాయకత్వం ఎల్డిఎఫ్కు వేయకుండా. అందువల్ల బీజేపీ ఇక్కడ గతంలో వచ్చిన ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయింది, డిపాజిట్ కూడా గల్లంతైంది. దీంతో ఇప్పుడు శశి థరూర్ ఫ్యూచర్ క్వశ్చనబుల్ అయింది. 2 రకాలుగా క్వశ్చనబుల్ అయింది. ఒకటి, ఇప్పటిదాకా కాంగ్రెస్ భయపడింది ఏంటంటే శశి థరూర్ పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతే నష్టం జరుగుతుంది. కేరళలో ఆయన నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. ఈ ఇయర్లోనే పంచాయత్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో శశి థరూర్కున్న ఇమేజ్ రీత్యా నష్టం జరుగుతుంది అని భయపడింది. శశి థరూర్ అయితే ఏకంగా తాను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా తనను ఎందుకు ప్రొజెక్ట్ చేస్తలేదు అన్నది శశి థరూర్ ఇష్యూ. ఆయన గతంలో మల్లికార్జున్ ఖర్గేతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. కానీ
ఆఖరికి కాంగ్రెస్ హైకమాండ్ పైన నిరసన వ్యక్తం చేసిన G23లో కూడా ఉన్న వారు కూడా మల్లికార్జున ఖర్గేకి మద్దతు ఇచ్చారు. ఇలా ఇప్పుడు శశి థరూర్తో పాటు మోడీని పొగిడేటువంటి మనీష్ తివారీ లాంటి వాళ్ళు కూడా మల్లికార్జున ఖర్గేనే కాంగ్రెస్కు అసలు అధ్యక్షుడిగా కావాల్సిన వ్యక్తి అని ఏకోన్ముఖంగా కాంగ్రెస్లో డిసిడెంట్లు కూడా అసమ్మతివాదులకు కూడా ఖర్గే నాయకత్వానికి మద్దతు ఇచ్చారు. శశి థరూర్ ఓడిపోయారు. తర్వాత హిస్టరీ కూడా ప్రూవ్ చేసింది ఖర్గే నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి పెద్ద అసెట్గా మారింది. నాకు ఖర్గే ఒక డమ్మీగా ఉంటాడు, పప్పెట్గా ఉంటాడు అనుకుంటే ఈ ప్రూవ్ టు బి వెరీ ఎఫిషియంట్ లీడర్ ఆల్సో ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో చాలా బలమైన నాయకుడిగా, సమర్థవంతమైన నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే నిరూపించుకోగలిగాడు. దాంతో శశి థరూర్ అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు నీలాంబూర్ ఉప ఎన్నికల సమయంలో శశి థరూర్ చాలా గొడవ చేశాడు. అసలు ఆ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే తనను ఎన్నికల ప్రచార క్యాంపెయినర్ల లిస్టులో తన పేరు లేదు అని శశి థరూర్ వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు వివరణ ఇచ్చాడు. లేదు, నిజం కాదు, శశి థరూర్ పేరుంది, స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో శశి థరూర్ పేరుంది అని కూడా ప్రకటించాడు. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ల పేర్లు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వారికి కాన్స్టిట్యున్సీలో తిరిగే అవకాశం ఉండాలి అంటే ముందే లిస్ట్ ఇవ్వాలి. అందువల్ల శశి థరూర్ పేరుంది అని రాష్ట్ర కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. శశి థరూర్ మాత్రం నాకు ఎవరు పిలవలేదు నన్ను ప్రచారానికి అని చెప్పి ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నాడు. శశి థరూర్ ఆశించింది ఏంటంటే తాను ప్రచారానికి దూరంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తన పలుకుబడేందో అర్థమవుతుంది అనుకున్నాడు. కానీ నీలాంబూర్ ఉప ఎన్నిక పైన శశి థరూర్ ఏ ప్రభావము చూపలేకపోయాడు. ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ నష్టము జరగలేదు. పైగా 11,000 ఓట్లతో ఎల్డీఎఫ్ సీట్ను కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. దీంతో శశి థరూర్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు, మనం అనవసరంగా ఎక్కువ భయపడ్డాం, సింప్లీ ఇర్రెలవెంట్ దిస్ మ్యాన్ అనే కంక్లూజన్కు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇక రెండవది ఏంటంటే బీజేపీ. సో కాంగ్రెస్ ఇంకో భయం ఏంటి, శశి థరూర్ ఎక్కడికి పోవాలి, సొంత పార్టీ పెట్టుకొని కేరళలో ప్రభావం చూపే పరిస్థితి ఉంటుందా అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే కేరళ పొలిటికల్ స్పేస్ చాలా క్రౌడెడ్. ఇప్పటికే కులాల ఆధారంగా, మతాల ఆధారంగా అనేక రకాల స్ప్లింటర్ గ్రూపులు, పార్టీలు ఉన్న రాష్ట్రం అది. అలాంటి రాష్ట్రంలో శశి థరూర్ కొత్త దుకాణం పెడితే ఎంత గిరాకీ ఉంటుందో తెలియదు. ఆయన సిపిఎంలో చేరలేడు, సిపిఎంలో నాయకుడు కాలేడు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ స్ట్రక్చర్ వేరే రకంగా ఉంటుంది. బీజేపీ లాగా బయట నుంచి వచ్చిన హేమంత్ విశ్వాస్ శర్మను, బసవరాజ బొమ్మాయిల్ని ముఖ్యమంత్రులు చేసినట్లుగా సిపిఎంలో బయట నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని ఊహించకూడలేము. సో అందువల్ల ఆయనకు అక్కడ స్కోప్ లేదు. ఇక ఆయన స్కోప్ ఏంటి, చేరితే బీజేపీతో చేరాలి, లేదంటే బీజేపీతో ఉపయోగపడేలా ఓ సొంత ప్రాంతీయ పార్టీ పెట్టుకుని బీజేపీతో కలిసి పోటీ చేయాలి. ఈ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ 2 పాసిబిలిటీస్ ఇప్పుడు దెబ్బతిన్నాయి ఈ ఉప ఎన్నికతో. ఎందుకంటే బీజేపీ బలం అర్థమైపోయింది, శశి థరూర్ కూడా అర్థమైంది. బీజేపీతో కలిసి తాను కేరళలో తన కోరిక, ముఖ్యమంత్రి కావాలన్న కోరిక నెరవేర్చుకోలేడు అని. ఎందుకంటే బీజేపీకి గతం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. రెండవది, శశి థరూర్ ఎఫెక్ట్ కనిపించినప్పుడు బీజేపీ ఆయన ఎందుకు పట్టించుకుంటుంది, ఇదొక ఇష్యూ. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఊపిరి పీల్చుకుంది. అయితే ఒక ఉప ఎన్నికను బట్టే మనం కంక్లూజన్కు రాగలమా, అదొక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ శశి థరూర్ డ్యామేజ్ ఎఫెక్ట్ మాత్రం పెద్దగా ఉండదు అని కాంగ్రెస్ నిర్ధారణ రావటానికి అవకాశం ఏర్పడింది. దీంతోనే కాంగ్రెస్ ఇక రేపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పలేము. ముందు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. లాస్ట్ 5 ఏళ్ల క్రితం పంచాయతీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ భారీ విజయాన్ని సాధించి ఆ తర్వాత రెండవసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచింది. అందువల్ల ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్కు మాత్రం కాంగ్రెస్ ఈ శశి థరూర్ టెన్షన్ పక్కకు పెట్టి రంగంలో పూర్తి స్థాయిలో దిగటానికి అవకాశం ఏర్పడింది.